హలో అండి, అందరికీ నమస్కారం. మాపల్లె రుచి ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియో లాస్ట్ వీడియో చూసిన వాళ్ళకి ఈ వీడియో అర్థమవుతుందండి. నేను మా ఊరి పంట పొలాలు చూపిస్తూ మా పొలం గురించి చెప్తున్నాను కదా. అలా లాస్ట్ వీడియోలో ఒక పొలం గురించి చెప్పాను. ఇంకో పొలం దగ్గరికి వెళ్తున్నామండి. ఇప్పుడు నిన్న చూపించిన పొలం దగ్గర నుంచి ఇవాళ చూపించే పొలం వరకు నడుచుకుంటూ వచ్చేయచ్చండి, దగ్గరగానే ఉంటుంది. వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా పల్లె రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్. వీడియో పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి మీరంతా. అసలు యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీదకి నేను ఎందుకు వచ్చాననేది చెప్తానండి ముందు వీడియోస్లో. మా పొలం దగ్గరికి వచ్చేసామండి. ఇంకా మాకు మొక్కలంటే చాలా ఇంట్రెస్ట్ అండి. నేను పొలాన మామిడి మొక్కలు కూడా పెట్టాను తీసుకొచ్చి, కానీ అవి నీళ్ళు అవి సరిలేక మొక్కలు సరిగ్గా ఎదగలేదండి. ఈ గట్లు మీద కొబ్బరి చెట్లు ఎక్కువ ఉంటాయి కదా, ఆ ఏళ్ళు వెళ్ళిపోయి సరిగ్గా రావట్లేదండి మొక్కలు కూడాను. మీకు కనిపించే కాలం ఉంది కదా, ఈ కాలం మీద బొండు కనిపిస్తుంది చూడండి. ఇది ఎంతమంది తెలుసండి? నేనైతే నా చిన్నప్పుడు దాటాను, ఇప్పుడైతే దాటలేదు. కానీ బొండు అంటారండి దాన్ని. తాడి చెట్టు వేసారనమాట, అది కొట్టేసేసి కొబ్బరి చెట్టు అయినా వేసుకుంటారు అట్లా దాటడానికి, కాలువలు అట్లాగా. వంతెనలు లేని టైంలో అవి వేసుకుని దాటేవాళ్ళండి కాలువల మీదన. పొలం దగ్గరికి వెళ్ళి చూపిస్తానండి నేను ఇప్పుడు మీకు. కొబ్బరి చెట్లు, తాటి చెట్లు ఎక్కువగా ఉంటాయండి. ఈ పొలాలు ఉండటం వల్ల పొయ్యిలు మంట పెట్టుకుంటారు కదా, బయట కట్టెల పొయ్యిలు. ఆ పొలాలు తీసుకెళ్ళి పొయ్యిల్లో పెట్టుకుంటారు. అవన్నీ సమ్మర్లో గ్యాదర్ చేసుకుంటారు, ఒక చోట పెట్టుకుని ఎండబెట్టుకుని వర్షాకాలం టైంలో తడవకుండా జాగ్రత్త చేసుకుంటారు. ఈ కనిపించే నార్మల్ అండి మా పొలం ఒకటి, ఇదొకటి. నేను లాస్ట్ వీడియోలో ఇంకో పొలం చూపించాను కదా, ఇదొకటి. నార్మల్ పోసారు ఇందులో కూడా ఒక మూలన. పొలం కనుక మళ్ళీ కొంచెం ఏమైనా దెబ్బతింటే మళ్ళీ ఊడ్చుకుంటానికి ఉంటుందని చెప్పేసినని. ఈ సంవత్సరం పర్లేదండి, స్టార్టింగ్ నుంచి వర్షాలు బాగానే పడుతున్నాయి. వర్షాలు ఎక్కువైనా ఇబ్బందేనండి మాకు ఇక్కడ. వర్షాలు పడటం, కాలువలు రావడం రెండు ఒకసారి జరిగితే కనుక మళ్ళీ పొలాలు మునిగిపోతాయి. లాస్ట్ టైం అలాగయింది. లాస్ట్ టైం అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అండి అదే ఇబ్బంది. పాపం కోతల టైంలో కూడా మునిగిపోయినాయి. అట్లాగే కొంతమంది బయట తీసుకురావడానికి కూడా లేదు, కోసిన కోత పంట. ఆ వర్షాలకు మునిగిపోవడం వల్ల పంట అంతా పొలాల్లోనే వదిలేసేసి మళ్ళీ ట్రాక్టర్తో దున్నేసుకున్నారండి. అంత ఇబ్బంది పడ్డారు మా ఊర్లో. చుట్టుపక్కల ఎక్కడా లేదండి ఈ ఇబ్బంది అసలు, మా ఊర్లో. నేను ఈసారైనా చూడాలి, గవర్నమెంట్ ఏమన్నా కాలువలు అవన్నీ బాగా శుభ్రం చేపిస్తుందేమో. అప్పుడు మా ఊరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది కాలువలో నీళ్ళు సరిగ్గిపోతే. మా పొలాలు కూడా మేము చేయమండి, మేము కూడా కవులకి ఇచ్చాము. వాళ్ళైనా ఇబ్బంది పడతారు కదా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పెట్టుబడి పెడతారండి. పంట చేతికి రాకపోతే ఎంత బాధపడతారు వాళ్ళు. పొలం దుక్కు తిన్ని విత్తనాలు వేసిన దగ్గర నుంచి అండి చేతికి పంట వచ్చేంత వరకు కూడా దినదన గండమే రైతులకి. ఇప్పుడు మేము వేరే పొలానికి వెళ్తున్నామండి. వెళ్ళిపోతూ దారిలో ఈ శంకు పువ్వు చూశాను, ఆగాను. ఎవరు విత్తనాలు వేసి ఉంటారు, అందుకే వచ్చిందండి. వంట వీడియోలోకి వెళ్ళిపోదామండి. వంకాయ వెల్లుల్లి కారం ఫ్రై చేశాను, చాలా బాగుంటుంది చూడండి. వంకాయ ఫ్రైకి ఏమేమి తీసుకున్నానో చెప్తానండి. 1/2 కిలో వంకాయలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లి కారపొడి కొట్టుకోవడానికి, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, ధనియాలు, ఉప్పు కారం మీ టేస్ట్కి తగ్గట్టు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, 2 స్పూన్లు నువ్వులు, ఎండు కొబ్బరి ముక్క, కరివేపాకు. ముందు వేయించుకునేవి డ్రైగా వేయించేసుకోవాలి. ఈ కారపొడి చాలా బాగుంటుందండి కర్రీస్లోకి, కొన్ని రకాల కూరల్లోకి బాగుంటుందండి ఈ కారపొడి. ముందు స్టవ్ వెలిగించి పెట్టేసుకున్నాను, డ్రైగా వేయించుకోవాలి అవి. 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, ధనియాలు 2 స్పూన్లు వేసుకోవాలండి, జీలకర్ర వచ్చేసి 1 స్పూనే, నువ్వులు 2 స్పూన్లు తీసుకోవాలి. ఎండుమిర్చి కూడా వేసి ఇందులోనే వేయించి కారపొడి కొట్టుకోవచ్చండి. నేను అట్లా ఎండుమిర్చి తీసుకోవట్లేదు, నా దగ్గర కారం పచ్చికారం ఉంది, నేను అది వేసేసి చేస్తున్నాను. ఇది కొంచెం ఎక్కువగా కొట్టుకుని కారపొడి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. ఎప్పుడు పడితే అప్పుడు మనం ఏదైనా కూరలో వేసుకోవచ్చు మనకు కావాల్సినప్పుడల్లా. ఇలా అన్నీ ఫ్రై చేసేసుకుని పౌడర్ కొట్టుకోవాలి. నువ్వులు ఆల్రెడీ నేను వేయించినాయండి, అవి లాస్ట్లో ఊరికి సెగ చూపిస్తున్నాను అంతే. లేదంటే కొంచెం వేయించుకోవాలి అవి కూడా, పట్టుబ్బేదాకా బ్రౌన్ కలర్ వస్తాయి కదా. చల్లారబెట్టుకుని మిక్సీ వేసుకోవాలండి అవి. వాటిని పక్కన పెట్టేసి మనం కర్రీ వేసేసుకోవచ్చు. నేను మీకు చూపించిన తర్వాత అన్నీ అవి ఫ్రై చేస్తూ వంకాయలు అయినా కరిగి పెట్టుకున్నాను. పాన్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకుని పసుపు, ఇంగువ, మెంతిపొడి వేసుకున్నానండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి.
వెల్లుల్లిపాయలు నేను సపరేట్గా నూరుకుంటానండి, అందులో వేయను. మామూలుగా అయితే మిక్సీలో వేసేసి మనం ఆ పౌడర్తో పాటు గ్రైండ్ చేసేసుకోవాలి. నేను సపరేట్గా ఇలా నూరి వేసుకుంటాను మెత్తగా. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అలా నూరి వేసుకుంటే బాగుంటుంది ఫ్లేవరు. 5-6 వెల్లుల్లి గబ్బాలు తీసుకున్నాను నేను. చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయ ఫ్లేవరు. కొంచెం సాల్ట్ వేసుకున్నాను వంకాయ ముక్కలు వేసేసుకోవడానికి. వంకాయ ముక్కలు కోసేటప్పుడు కూడా నీళ్ళల్లో ఉప్పు వేసుకుని పెట్టుకుంటామండి. అట్లానే కూరలో కూడా వేసే ముందు కొంచెం మనం ఉప్పు వేసుకుంటే కూర టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. కొంచెం మగ్గనివ్వాలి. ఈ వెల్లుల్లి కారం వేసిన కూరలు చాలా బాగుంటాయండి, టేస్ట్గా ఉంటాయి, కారం కారంగా. కొంచెంసేపు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. మనం ఉప్పు పసుపు వేసిన తర్వాత మాత్రం ఇంక మూత పెట్టకూడదు. ముక్కగా ఉండదండి, మెత్తబడిపోతుంది. ఫ్రై అనుకున్నాం కదా మనం. మిరియాల పొడి పసుపు వేసాను నేను. ఆ పౌడర్ ఒకటి అలా ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చండి, మనం ఏ కర్రీలోకైనా వేసుకోవచ్చు, టేస్ట్ పెరుగుతుంది అట్లా. నేను ఉప్పు అప్పుడు వేసానండి, మళ్ళీ వేయలేదు, లాస్ట్లో వేసుకుంటాను ఇంకా దించిపోయే ముందు. కారం వేస్తాను కదా, 2 స్పూన్లు వేసానండి ఆ పౌడర్ నేను. ఎక్కువ తింటాము మాకు పర్లేదు అనుకుంటే కనుక వేసుకోవచ్చు. నేను వంకాయ ముక్కలు ఎక్కువ కనపడాలని చెప్పేసి నేను వేయలేదు. ఎక్కువ వేసుకున్న స్వీట్గా ఉంటుందండి. నువ్వులు ఉన్నాయి కదా అందులో, కొబ్బరి అవి మనం కారం వేసేసాం కాబట్టి ఆ కారాన్ని తగ్గట్టు ఈ పొడి కూడా వేసుకోవాలి, అప్పుడు బాగుంటుంది టేస్ట్. ఇట్లా మగ్గిన తర్వాత కొంచెం మనం లాస్ట్లో వేసుకోవాలి ఉప్పు. నేను ఇప్పటివరకు వేయలేదు, ఉల్లిపాయల్లో వేసాను కొంచెం ఉప్పు. వంకాయ కూర ఉన్నప్పుడు ఉప్పు జాగ్రత్తగా వేసుకోవాలండి, ఎక్కువ అవుతుందంట. కొంచెం దగ్గరుండి మనం ఇలా నిదానంగా వేయించుకోవాలి. ముక్కగా కనపడాలి వంకాయ. కారంగా ఉంటే బాగుంటుందండి ఇది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే చాలా బాగుంటుందండి. అందరూ ట్రై చేయండి. నేను తిని చూసి చెప్తున్నాను, చాలా బాగుంది. నేను తినే వీడియో కూడా పెట్టాను. నేను 2 మనుషులు సరిపోను చేశానండి ఈ కర్రీ. నాకు ఆ పౌడర్ ఏంటంటే 6గురికి సరిపోను వచ్చింది. చాలా బాగుంది చూడండి, కలర్ కూడా రెడ్గా ఉంటుందండి కూర. డ్రైగా ఉంటే బాగుంటాయండి ఇట్లా నా కర్రీస్. నాకు ఇలా చాలా ఇష్టం వెల్లుల్లిపాయ కూరలు అంటే. అందరూ ట్రై చేయండి.